హాయ్ గైస్, దిస్ ఇస్ యువర్ వెంకట్, ప్రొఫెషనల్ ఫిట్నెస్ ట్రైనర్ అండ్ యువర్ లైఫ్ స్టైల్ కోచ్. సో ఈరోజు నేను చెప్పబోయే మిస్టేక్స్ మీరు ఇంకా చేస్తూనే ఉన్నారా? ఈ మిస్టేక్ చేస్తే కనుక ఇమ్మీడియట్గా కరెక్ట్ చేసుకోండి, రెక్టిఫై చేసుకోండి. మీరు చేసే ఎక్సర్సైజ్లో ఇంజురీస్ అవ్వకుండా ప్రాపర్గా మీరు అనుకున్న రిజల్ట్ని అచీవ్ చేయండి. ఎందుకంటే లెర్నింగ్ ఈజ్ ఎ ప్రాసెస్. చాలామందిని చూసే ఉంటారు, చాలామంది ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ ఈ రెండింటికి తేడా అని అడిగితే సో వెంటనే డిఫరెన్షియేట్ చేసి చెప్పడం చాలా కష్టం, చెప్పలేరు. ఎందుకంటే జనరల్ ఎడ్యుకేషన్ అనేది మన స్కూల్స్లో, యూనివర్సిటీలో చదువుకుంటాం. అది బేసిక్ ఎడ్యుకేషన్, అది ప్రతి ఒక్కరికి కూడా మ్యాండేటరీ. బట్ నాలెడ్జ్ అనేది అన్లిమిటెడ్. పలానా చోట నుంచే లేదా ఇక్కడి నుంచే నేర్చుకోవాలనేది ఏమి లేదు. నాలెడ్జ్ అనేది మనం ఎవరి దగ్గర నుంచైనా నేర్చుకోవచ్చు. అది అన్లిమిటెడ్. అది ప్రతి ఆస్పెక్ట్లో కూడా జరుగుద్ది, ప్రతి ఫీల్డ్లో కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫిట్నెస్లో చూసుకుంటే అది ఒక బిగినర్ అయినా, ఇంటర్మీడియట్ పర్సన్ అయినా, అడ్వాన్స్డ్ పర్సన్ అయినా, ఎవరైనా కానీ వాళ్ళు నాకు ఎక్సర్సైజ్ అంత తెలుసు, నాకు తెలియంది ఏమీ లేదు, నాకు డైట్ మ్యానిపులేషన్స్ కానీ డైట్ ప్రిన్సిపల్స్ నేను ఏదైనా సరే ఈజీగా చేసేయగలను, ఎవరినైనా సరే ట్రాన్స్ఫార్మ్ చేసేయగలను, నాకు విపచ్చమైన నాలెడ్జ్ ఉంది, దీంతకు మించి ఇంకా ఏమీ లేదు, ఇదే ఎండ్ అనుకుంటే మాత్రం వాళ్ళ కెరియర్ కానీ వాళ్ళ గ్రోత్ కానీ అక్కడితో ఆగిపోయినట్టే. అది ఎవరైనా కానీ అది ప్రతి ఫీల్డ్లో కూడా మనం అప్లై అవుతుంది. ఎందుకంటే ఒక బేసిక్ ట్రాన్స్ఫర్మేషన్ లేదు, ఒక ఎక్సర్సైజ్ ప్యాటర్న్ని ప్రతి ఒక్క ఇండివిజువల్కి అదే ఎక్సర్సైజ్ ప్యాటర్న్ అప్లై చేయాలని, అదే ఎక్సర్సైజ్ ప్యాటర్న్ లేదా అదే న్యూట్రిషన్ ప్లాన్ని, అదే ప్రోటోకాల్ని ప్రతి ఒక్క జెండర్కి, ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్కి, ప్రతి ఒక్క బాడీ టైప్కి అప్లై చేస్తే అలాంటి రిజల్ట్ వస్తుందని గ్యారంటీ ఎక్కడ లేదు, రాదు కూడా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ని, డిఫరెంట్ న్యూట్రిషన్ ప్లాన్స్ని, డిఫరెంట్ సప్లిమెంటేషన్ని, డిఫరెంట్ వర్కౌట్ ప్యాటర్న్స్ని డిజైన్ చేసి పీరియడైజేషన్ చేసుకొని వాళ్ళ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ యాడ్ చేసుకొని వాళ్ళ బాడీలో జరిగే చేంజెస్ని బట్టి, బాడీ ఫ్యాట్ కంపోజిషన్ని బట్టి వాళ్ళు డైట్ని మ్యానిపులేషన్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ ప్యాటర్న్ని పీరియడైజేషన్ చేసుకుంటూ వెళ్తేనే వాళ్ళ ఎక్సర్సైజ్ అనేది ప్రొడక్టివ్గా ఉంటుంది, సస్టైనబుల్ లెవెల్స్ని, ఫిట్నెస్ లెవెల్స్ని మెయింటైన్ చేయగలుగుతారు. ఈవెన్ నేనైనా సరే లాస్ట్ ఇయర్ చేసిన ట్రాన్స్ఫర్మేషన్ ఇయర్ చేద్దాం అనుకుంటే అదే డైట్, అదే సప్లిమెంట్స్ లేదా అదే ఫుడ్ ఇంటేక్ తీసుకుని అదే ఎక్సర్సైజ్ ప్యాటర్న్ నేను చేసినా, ఎవరు చేసినా సరే లాస్ట్ ఇయర్ వచ్చిన రిజల్ట్ ఈ ఇయర్ రాకపోవచ్చు. అఫ్కోర్స్ రాదు అన్న ఆశ్చర్యపోకర్లా. సో కాబట్టి రోజులను బట్టి, కాలాన్ని బట్టి ప్రతి ఒక్క ఇండివిజువల్ అప్గ్రేడ్ అవ్వాల్సిందే. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చాలామంది కామన్ మిస్టేక్స్ అనేది జనరల్గా చేస్తూ ఉంటారు. ఈవెన్ నేను కూడా నా ఇనిషియల్ స్టేజ్లో నేను ఎక్సర్సైజ్ చేసేటప్పుడు నేను కూడా మిస్టేక్స్ చాలా చేసే ఉంటాను. ఈవెన్ మిస్టర్ ఒలింపియా కూడా హీ హ్యాస్ స్టార్టెడ్ సమ్ వేర్ యాక్టివిటీ, ఎక్కడో స్టార్ట్ చేసి ఉంటాడు, ఆయన కూడా మిస్టేక్ చేసే ఉంటారు. కానీ మిస్టేక్ చేశాము అని తెలుసుకొని దాన్ని రెక్టిఫై చేసుకుంటే మీరు అప్గ్రేడ్ అవుతున్నట్టే లెక్క. మీ బాడీలో చేంజెస్ కానీ, మీ ఓవరాల్ ఫిట్నెస్లో ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్, ఆ గ్రాఫ్, ఆ అబిలిటీ, ఆ విజన్ అనేది పెరుగుతుంది అంటే మీరు 100% మీరు అనుకున్న ఆ పాత్వేలో, మీరు అనుకున్న వేలో ఉన్నట్టే లెక్క. ఎందుకంటే అది ఒక బిగినర్ కానీ, ఒక ఇంటర్మీడియట్ కానీ ఈ కామన్ మిస్టేక్ చేస్తూ ఉంటారు. దానిలో కామన్ బేసిక్ మిస్టేక్ ఏంటంటే ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్. సో ఎవరిని చూసుకున్నా మీరు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి బైలాటరల్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు, బార్బల్ కాల్స్ కానీ లేదంటే స్క్వాట్స్ కానీ చేసేటప్పుడు ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ మెయింటైన్ చేయడం. ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ మెయింటైన్ చేయకుండా వాళ్ళు ఎక్కువ వెయిట్స్ని లిఫ్ట్ చేయడం, లేదంటే పక్కన వాళ్ళు చూసుకొని అదే వెయిట్ లిఫ్ట్ చేయాలని అనుకోవడం చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుంది, నువ్వు ఎప్పుడైతే ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ చేయట్లేదో, కోఆర్డినేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ మసిల్కి, ఈచ్ అండ్ ఎవ్రీ లిగ్మెంట్ అండ్ టెండన్స్కి కోఆర్డినేషన్ అనేది లేదో, బాడీ బ్యాలెన్స్ అనేది లేదో, ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇంజురీ అవ్వకుండా ఉండాలంటే కోఆర్డినేషన్ కరెక్ట్గా ఉండాలి, ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్లో ఎక్సర్సైజ్ని పెర్ఫామ్ చేయాలి. సో ఎక్సర్సైజ్ని ప్రాపర్ ఫామ్ అండ్ పెర్ఫార్మెన్స్ ప్రాపర్గా ఉందనుకోండి, ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్లో చేస్తే కోఆర్డినేషన్ అండ్ స్టెబిలిటీ ఈ రెండు కూడా ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి మీరు హాఫ్ రేంజ్ ఆఫ్ మోషన్లో 100 kgs చేయడం కంటే ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్లో 50 to 60 kgs చేసినా దానికంటే ఎక్కువ ఎఫెక్ట్ మీ బాడీకి ఉంటుంది, ప్రాపర్ పాజిటివ్ రిజల్ట్ అనేది మీకు వస్తుంది. అండ్ మిస్టేక్ నెంబర్ 2, ఇగ్నోరింగ్ కాంపౌండ్ మూమెంట్స్, ఇగ్నోరింగ్ బిగ్ లిఫ్ట్స్. చాలామంది బిగ్ లిఫ్ట్స్ని ఇగ్నోర్ చేస్తారు. అది మిలిటరీ ప్రెస్ కానీ, డెడ్ లిఫ్ట్స్ కానీ, స్క్వాట్స్ కానీ, బెంచ్ ప్రెస్ కానీ ఇగ్నోర్ చేస్తారు. ఎందుకంటే దానికి ఒక ప్రాపర్ టెక్నిక్ అండ్ ప్రాపర్ ఫామ్ ఉండాలి, ఎవరొకరు సపోర్ట్ ఉండాలి హెవీ వెయిట్స్ చేయాలంటే, లేదంటే దానికి ఎక్కువ ఎనర్జీ అనేది నీడ్ఫుల్ ఉంటుంది. దీన్ని ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఎనర్జీ కన్జంప్షన్ కానీ, ఓవరాల్గా కోఆర్డినేషన్ కానీ, ఆ స్టెబిలైజేషన్ కానీ, సైమల్టేనియస్లీ ఎనర్జీ అనేది ఎక్కువ యూటిలైజ్ అవుతుంది. కాబట్టి ఎంత అలసిపోవడం మన వల్ల కాదులే అని చెప్పి సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకొని జస్ట్ ఆ మసిల్ పంప్ అంటే ఎక్స్టర్నల్ స్టెబిలిటీ అనేది ఇంప్రూవ్ చేసుకుంటారు. మీరు ఎక్స్టర్నల్ స్టెబిలిటీని కానీ, పంప్ని కానీ ఫోకస్ చేయడం కాదు, మీరు ఇంటర్నల్ స్టెబిలిటీని ఫోకస్ చేయండి.
మీకు ఆ కోఆర్డినేషన్, ఈచ్ అండ్ ఎవ్రీ మసిల్ కోఆర్డినేషన్, దీంతో పాటు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు హార్ట్ రేట్ని ఇంక్రీజ్ చేయడం, హార్ట్ రేట్ని ఫ్యాట్ లాస్ జోన్లో పెట్టి బాడీని అనబాలిక్ స్టేట్లోకి తీసుకెళ్ళగలిగితే మీరు 100% మీరు అనుకున్న రిజల్ట్ని అచీవ్ చేయగలరు. కాబట్టి బిగ్ లిఫ్ట్స్ని ఇగ్నోర్ చేయొద్దు. ఎందుకంటే దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్. వన్ వచ్చి ఎక్స్టర్నల్ స్టెబిలిటీ ఎక్సర్సైజెస్ అండ్ ఇంటర్నల్ స్టెబిలిటీ ఎక్సర్సైజెస్. సో ఇంటర్నల్ స్టెబిలిటీ ఎక్సర్సైజెస్ అంటే మీ బాడీ వెయిట్తో వెయిట్స్ని లిఫ్ట్ చేయడం. అలాగే ఎక్స్టర్నల్ స్టెబిలిటీ ఎక్సర్సైజెస్ అంటే వెయిట్ ఆల్రెడీ స్టెబిలైజ్ అయి ఉంటుంది, దాన్ని మూవ్ చేయడం కానీ లిఫ్ట్ చేయడం కానీ జరుగుతుంది. కాబట్టి ఈ రెండింటిని కాంబినేషన్లో మీరు ఫిక్స్ చేసుకోగలిగితే 100% మీరు అనుకున్న రిజల్ట్ని మీరు ఈజీగా అచీవ్ చేయొచ్చు. సో అలాగే మిస్టేక్ నెంబర్ 3, ఓవర్ రిలయింగ్ ఆన్ బిగ్ లిఫ్ట్స్. మీరు చూసే ఉంటారు చాలామంది ఓన్లీ కాంపౌండ్ మూమెంట్స్, ఓన్లీ ఒక 3-4 మూమెంట్స్, చెస్ట్ ప్రెస్, డెడ్ లిఫ్ట్స్, మిలిటరీ ప్రెస్, స్క్వాట్స్, ఈ 4 ఎక్సర్సైజెస్ డైలీ చేస్తూ ఉంటారు. ఏమైనా అడిగితే ఇంకేం అక్కర్లా, ఈ 4 ఎక్సర్సైజ్ చేసుకుంటే చాలు మనం అనుకున్న గోల్ని అచీవ్ చేస్తుంటారు. ఇది కూడా బిగ్గెస్ట్ మిస్టేక్. ఎందుకంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా మీకు ఇంటర్నల్ స్టెబిలిటీ, ఎక్స్టర్నల్ స్టెబిలిటీ రెండు కూడా కావాలి. సో మీ మొబిలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలన్న యాక్టివ్ రేంజ్ ఆఫ్ మోషన్ అండ్ ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్, దీంతో పాటుగా మీ ఓవరాల్ బాడీ పోస్టీరియర్ అండ్ యాంటీరియర్ చైన్ని ఓవరాల్గా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇంక్లూడ్ చేసుకోవాలంటే మీరు క్లోజ్ చైన్ కైనెటిక్ మూమెంట్స్ అండ్ ఓపెన్ చైన్ కైనెటిక్ మూమెంట్స్, ఈ రెండింటిని కాంబినేషన్లో మీరు ఎక్సర్సైజ్ ప్యాటర్న్ డిజైన్ చేసుకుంటే మీరు అనుకున్న స్టెబిలిటీ, మీరు అనుకున్న స్ట్రెంగ్త్, మీరు అనుకున్న ఫ్లెక్సిబిలిటీ, మీరు అనుకున్న ఎండ్యూరెన్స్, ఇవన్నీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. The last one, mistake number 4. This is very important for everyone. That is grip strength. Grip strength అంటే ఒక బిగినర్ దగ్గర నుంచి ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్డ్ పర్సన్స్ వరకు మీరు చూసే ఉంటారు. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు హెవీ వెయిట్స్ లేదా ఈగో లిఫ్టింగ్ చేస్తూ ఉంటారు. సో ఈగో లిఫ్టింగ్ చేసి ఏదో ఒక ఇంజురీ అయిందని చెప్తారు. ఎక్కువగా ఒక బిగినర్స్ కింద ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రాపర్ ఫామ్ పైన, ప్రాపర్ గ్రిప్ పైన, ప్రాపర్ మొబిలిటీ అండ్ స్టెబిలిటీ, అంటే ఆ బాడీ బ్యాలెన్స్ అనేది ఏం చేసుకోకుండానే స్మిత్ మిషన్ మీద 150 kgs స్క్వాట్ చేసేస్తారు. సో ఆ మసిల్ కోఆర్డినేషన్ అనేది ఉండదు. అది లోవర్ బ్యాక్తో లిఫ్ట్ చేస్తున్నారా, హిప్స్తో లిఫ్ట్ చేస్తున్నారా, ఏ మసిల్తో లిఫ్ట్ చేస్తున్నారని తెలియకుండానే లిఫ్ట్ చేస్తారు. ఏదో ఒక ఇంజురీ అయిన తర్వాత రియలైజ్ అవుతారు. సో ఈ రియలైజ్ అవ్వక ముందే మీరు ప్రాపర్ గ్రిప్ స్ట్రెంగ్త్, స్టెబిలిటీ, ఈ రెండింటిపైన ఫోకస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాపర్ స్క్వాట్ చేస్తుంటే మీ మ్యాక్సిమం వితౌట్ సపోర్ట్ ఎంతవరకు స్టేబుల్గా బాడీ అనేది, మసిల్ అనేది ఫెటీక్ అయినా సరే మీరు ఓవరాల్గా నాకౌట్ అవ్వకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, స్టేబుల్గా, బ్యాలెన్స్డ్గా కంప్లీట్ చేయగలరు ఒక 8 to 10 రిపిటేషన్స్ అనే ప్రతి ఎక్సర్సైజు మీకు తెలియాలి. అంటే స్క్వాట్స్ సో అండ్ సో వెయిట్ని ఎన్ని సెట్స్, ఎన్ని రిపిటేషన్స్ మనం చేయగలం, మన అబిలిటీ అంటే తెలియాలి. అలాగే మీరు బైసెప్ కాల్స్ చేసిన, చెస్ట్ ప్రెస్ చేసిన, లాట్ పుల్ చేసిన, ఏం చేసినా సరే ఆ గ్రిప్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, మీరు గ్రిప్ ప్రాపర్గా పట్టుకున్నారా, లేదంటే వేరే మసిల్స్ ఇన్వాల్వ్ చేసి మీరు పుల్ చేస్తున్నారా, పుష్ చేస్తున్నారా, ఆ ఎక్స్ప్లోరేడ్ మూమెంట్ ఎలా చేస్తున్నారు, ప్రాపర్ టార్గెటెడ్ మసిల్తో చేస్తున్నారు అనేది మీకు తెలిస్తే కనుక మీకు ఆ గ్రిప్ స్ట్రెంగ్త్ కానీ స్టెబిలిటీ అనేది 100% పెరుగుతుంది. మీరు గ్రిప్ స్ట్రెంగ్త్ కానీ స్టెబిలిటీని కానీ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఫార్మర్స్ వాకింగ్ కానీ, లేదంటే బెండ్ ఓవర్ రోస్ కానీ, పుల్ డౌన్స్ కానీ, లేదా పుల్అప్స్ కానీ, ఇలాంటి వేరియేషన్స్, పుషప్స్ కానీ చేసుకోవడం వల్ల మీకు గ్రిప్ స్ట్రెంగ్త్ అనేది ప్రాపర్గా బిల్డ్ అవుతుంది. సో గైస్, అలాగే మీకు వర్కౌట్ రిలేటెడ్ కానీ, డైట్ రిలేటెడ్ కానీ, లేదా ఆన్లైన్ ట్రైనింగ్ కానీ, ఆఫ్లైన్ ట్రైనింగ్ కానీ, మీకు ఎలాంటి న్యూట్రిషన్ హెల్ప్ కానీ ఏం కావాలన్నా సరే, లేదా మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడదాం అనుకున్న కన్సల్టేషన్స్ కానీ, మీ డౌట్స్, మీ ఫిట్నెస్ డౌట్స్ ఏదైనా క్లారిఫై చేసుకోవాలనుకుంటే నన్ను హ్యాపీగా కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ మీకు అక్కడ కింద డిస్ప్లేలో మీకు మెన్షన్ చేస్తా. సో అలాగే ఆన్లైన్ ట్రైనింగ్తో పాటు రీసెంట్గా మనం హైబ్రిడ్ ట్రైనింగ్ ప్రిన్సిపల్స్ అని కూడా ఒక ప్రోగ్రామ్ మనం క్రియేట్ చేసాం. హైబ్రిడ్ ట్రైనింగ్ అనేది ఇట్స్ వెరీ వండర్ఫుల్ ట్రైనింగ్. ఒక ఇంటర్మీడియట్ పర్సన్, ఒక అడ్వాన్స్డ్ పర్సన్స్కి వండర్ఫుల్ రిజల్ట్స్ని మనం క్రియేట్ చేస్తున్నాం. సో మోర్ దాన్ 50 మెంబర్స్ని ఒక ట్రాన్స్ఫర్మేషన్ మోడ్లోకి తీసుకురావడానికి ఈ హైబ్రిడ్ ట్రైనింగ్ చాలామందికి ఉపయోగపడుతుంది. ఇది నాపై నేను అప్లై చేసుకున్నాను, అలాగే చాలామంది క్లయింట్స్ పైన కూడా అప్లై చేశాను. చాలా వండర్ఫుల్గా అందరికీ రిజల్ట్స్, బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తున్నాయి. దీంతో పాటుగా వాళ్ళ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా, ఎండోరెన్స్, ఓవరాల్గా వాళ్ళ ఫిట్నెస్ లెవెల్స్ని 100% ఇంప్రూవ్ చేయడానికి ఈ హైబ్రిడ్ ట్రైనింగ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీకు కూడా హైబ్రిడ్ ట్రైనింగ్ హెల్ప్ కావాలనుకున్న, హైబ్రిడ్ ట్రైనింగ్ ప్రోటోకాల్ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నా, ప్లీజ్ కాంటాక్ట్ మీ. అలాగే కమింగ్ డేస్లో మీకు ఎలాంటి వీడియోస్ చేద్దాం, ఏ టాపిక్స్ పైన వీడియోస్ చేద్దాం అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సీ యు గైస్, సీ సూన్.